హాయ్ ఫ్రెండ్స్, నవోదయ ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ 29/7/2025. డేట్ని ఎక్స్చేంజ్ 13/8/2025గా ఎక్స్చేంజ్ చేయడం జరిగింది. ఎవరైనా అప్లై చేయకుంటే వెంటనే అప్లై చేసుకోగలరు. ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో ఒకసారి చూద్దాం. నవోదయ ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చూద్దాం. ఒకసారి నవోదయ మెయిన్ వెబ్సైట్ చూసుకుంటే ఇలా ఉంటుంది. డేట్ ఎక్స్చేంజ్ చేస్తూ నవోదయ 13/8/2025 ఎక్స్చేంజ్ లాస్ట్ డేట్ చేశారు. ఇక్కడ క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. మ్యాండేటరీ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ టు క్లాస్ 6th. అయితే ది candidate has already passed study class 5th period season 2025-26 అంటే ఎస్ క్లిక్ చేసి యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అంటే 2025 నుండి 26 చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు అన్నారు. కాబట్టి ఇప్పుడు చదువుతున్న విద్యార్థులు పెట్టుకోవాలి. నెక్స్ట్, ది క్యాండిడేట్ హ్యాజ్ అపేర్డ్ ఇన్ JNVUST. ఆల్రెడీ నవోదయ ఎగ్జామ్ రాసి ఉన్నారా అనేసి అడుగుతున్నారు. రాసి ఉంటే నాట్ ఎలిజిబుల్, రాయలేదు విద్యార్థులు అర్హులు. నెక్స్ట్, అలాగే హ్యావ్ యూ రీడ్ ది ఈ నోటిఫికేషన్ ఒకసారి చదివి ఉన్నారా అని అడుగుతున్నారు. ఎస్. అలాగే వెదర్ యువర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ రెసిడెంట్ అండ్ క్లాస్ 5th స్టడీ ఈజ్ సేమ్. రెసిడెంట్స్ డిస్ట్రిక్ట్ మరియు 5th క్లాస్ చదువుతున్న డిస్ట్రిక్ట్ ఒకటే అయి ఉండాలి. నెక్స్ట్, వెదర్ ది క్యాండిడేట్ హ్యాస్ బీన్ ప్రమోటెడ్ ఫ్రమ్ class 4th and admitted to class 5th before 31st July 2025. అంటే జూలై 31, 2025 సంవత్సరం కల్లా 5th క్లాస్ చదువుతున్న విద్యార్థులు అర్హులుగా చూపిస్తుంది. ఇక్కడ ఆధార్ నెంబరు టైప్ చేయాలి. విద్యార్థి యొక్క ఆధార్ నెంబరు ఇలా టైప్ చేయగానే ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ అయిన ఓటీపీ వస్తుంది. ఓటీపీని క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజీలోకి వెళ్తుంది. ఎంటర్ పేజ్ ఇలా వస్తుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ టు క్లాస్ 6th 2026-27 ఇన్ జవహర్లాల్ నవోదయ విద్యాలయ అని వస్తుంది. ఇక ఫిల్ చేయాలంటే సెలెక్ట్ ది స్టేట్ ఇన్ విచ్ ది క్యాండిడేట్స్ ఈజ్ స్టడీయింగ్ ఇన్ క్లాస్ 5th 2025-26 అంటే విద్యార్థి ఏ స్టేట్లో చదువుతున్నారు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ విద్యార్థి చదువుతున్న స్టేటు ప్లస్ రెసిడెన్స్లో స్టేట్ ఒకటే అయి ఉండాలి. అలాగే సెలెక్ట్ ది డిస్ట్రిక్ట్ ఇన్ విచ్ ది క్యాండిడేట్స్ ఈజ్ స్టడీయింగ్ ఇన్ క్లాస్ 5th 2025-26 విద్యార్థి ఏ డిస్ట్రిక్ట్లో చదువుతున్నారు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ విద్యార్థి చదువుతున్న డిస్ట్రిక్టు రెసిడెన్షియల్ డిస్ట్రిక్ట్ ఒకటే అయి ఉండాలి. నెక్స్ట్, ది బ్లాక్ సెలెక్ట్ ది బ్లాక్ ఇన్ విచ్ ది క్యాండిడేట్స్ ఈజ్ స్టడీయింగ్ క్లాస్ 5th 2025-26 విద్యార్థి ఏ బ్లాక్లో అంటే విద్యార్థి బ్లాక్ అంటే కొన్ని మండలాలు కలిపి ఒక బ్లాక్గా ఉంటుంది. విద్యార్థి ఏ బ్లాక్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే నేమ్ ఆఫ్ ది స్కూల్ ఇన్ విచ్ ది క్యాండిడేట్ ఈజ్ స్టడీయింగ్ ఇన్ క్లాస్ 5th 2025-26 విద్యార్థి ఏ స్కూల్లో చదువుతున్నారో ఆ స్కూల్ నేము ఇక్కడ టైప్ చేయాలి. నెక్స్ట్, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అంటే ఆ విద్యార్థి యొక్క ఆధార్ ఆల్రెడీ ఎంటర్ చేస్తే నేమ్ ఆఫ్ విద్యార్థి పేరు చూపిస్తుంది. అలాగే ఫాదర్ నేము చూపిస్తుంది. లేదు అంటే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ వద్ద విద్యార్థి యొక్క నేమ్ని టైప్ చేయాలి. అలాగే మొబైల్ నెంబర్ని, డేట్ ఆఫ్ బర్త్ని టైప్ చేయాలి. ఈమెయిల్ ఐడి, విద్యార్థి యొక్క మదర్ నేమ్ని టైప్ చేయాలి. ఫాదర్ నేమ్ని ఇక్కడ టైప్ చేయాలి. ఆల్రెడీ విద్యార్థి యొక్క ఆధార్ ద్వారా లాగిన్ అయి ఉంటే అవేమీ టైప్ చేయక్కర్లేదు, ఆల్రెడీ ఫిల్ అయ్యి చూపిస్తుంది. ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్, విద్యార్థి యొక్క ఐడెంటిఫికేషన్ మార్క్ ఇవ్వాలి. జెండర్, విద్యార్థి యొక్క జెండర్ ఇవ్వాలి. కేటగిరీ, విద్యార్థి యొక్క క్యాస్ట్ ఇవ్వాలి. నెక్స్ట్, అడ్రస్, ఆ విద్యార్థి యొక్క అడ్రస్ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో ఆ విధంగా విద్యార్థి యొక్క అడ్రస్ని ఇక్కడ టైప్ చేయాలి. పిన్ కోడ్, విద్యార్థి యొక్క
మండలం, ఆ మండలం పిన్ కోడ్ టైప్ చేయాలి. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్, విద్యార్థి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, ఏ మీడియంలో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో ఆ మీడియంని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ విద్యార్థి యొక్క రిలీజన్ ఇక్కడ క్లిక్ చేయాలి. నెక్స్ట్ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్స్ యాన్యువల్ ఇన్కమ్, విద్యార్థి యొక్క పేరెంట్స్ యాన్యువల్ ఇన్కమ్ అక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఆధార్ నెంబర్, విద్యార్థి ఆల్రెడీ ఆధార్ ద్వారా లాగిన్ అయి ఉంటే ఆధార్ నెంబర్ అక్కడ చూపిస్తుంది, లేదంటే టైప్ చేయాలి. థర్డ్ క్లాస్, థర్డ్ స్టాండర్డ్ డీటెయిల్స్, ఫోర్త్ స్టాండర్డ్ డీటెయిల్స్, ఫిఫ్త్ స్టాండర్డ్ డీటెయిల్స్, విద్యార్థి యొక్క స్టేట్ని, విద్యార్థి థర్డ్ స్టాండర్డ్ ఏ స్టేట్లో చదువుతున్నారో, ఫోర్త్ స్టాండర్డ్ ఏ స్టేట్లో చదువుతున్నారో, ఫిఫ్త్ క్లాస్ స్టాండర్డ్ ఏ స్టేట్లో చదువుతున్నారో ఆ స్టేట్ డీటెయిల్స్ ఇవ్వాలి. అలాగే నేమ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ క్లాసు ఏ డిస్ట్రిక్ట్లో విద్యార్థి చదువుతున్నారో ఆ డిస్ట్రిక్ట్ అక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది బ్లాక్, నేమ్ ఆఫ్ ది బ్లాక్ ఇవ్వాలి. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ స్టాండర్డ్ బ్లాక్స్ ఇవ్వాలి. అలాగే నేమ్ ఆఫ్ ది విలేజ్, థర్డ్ స్టాండర్డ్, ఫోర్త్ స్టాండర్డ్, ఫిఫ్త్ స్టాండర్డ్ విద్యార్థుల యొక్క విలేజ్ అక్కడ టైప్ చేయాలి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది స్కూల్, థర్డ్, ఫోర్త్ స్టాండర్డ్, ఫిఫ్త్ స్టాండర్డ్ చదువుతున్న విద్యార్థుల యొక్క స్కూల్ నేము టైప్ చేయాలి. ఆ స్కూల్ రికగ్నైజ్ లేదనేసి టైప్ చేయాలి. నెక్స్ట్ స్కూల్ లొకేషను అక్కడ ఇవ్వాలి, రూరల్ అర్బన్ అనేది క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ విద్యార్థి యొక్క జాయినింగ్ ఇయర్ ప్లస్ మంత్, పాసింగ్ మంత్ ఇవ్వాలి. నెక్స్ట్ మ్యాక్సిమమ్ జాయినింగ్ జూన్లో జాయినింగ్ అవుతారు, అది జూన్లో ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ విషయానికి వస్తే అప్లోడ్ ది క్యాండిడేట్ ఫోటోని అప్లోడ్ చేయాలి. విద్యార్థి యొక్క పాస్పోర్ట్ని 10 నుండి 100 KB లోపు ఉన్నట్టు ఇవ్వాలి. అప్లోడ్ ది క్యాండిడేట్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, విద్యార్థి యొక్క సిగ్నేచర్ని అప్లోడ్ చేయాలి, 10 నుండి 100 KBలో ఉండాలి. నెక్స్ట్ అప్లోడ్ ది పేరెంట్స్ సిగ్నేచర్, 10 నుండి 100 KB లోపు పేరెంట్స్, విద్యార్థి యొక్క పేరెంట్స్ సిగ్నేచరు అప్లోడ్ చేయాలి. అలాగే అప్లోడ్ ది కేటగిరీ సర్టిఫికెట్, విద్యార్థి యొక్క కేటగిరీ సర్టిఫికెట్ అప్లోడ్ చేయాలి, లేకుంటే లేదు. ఇక్కడ సేవ్ కొడితే అంత సేవ్ అవుతుంది. తర్వాత ప్రివ్యూ, సేవ్ అండ్ ప్రివ్యూ కొట్టి సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ సబ్మిట్ అవుద్ది. మీకు ఒక అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత ఒక అప్లికేషన్ ఫాము రిలీజ్ అవుతుంది. ఆ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకొని మీ దగ్గర జాగ్రత్తగా ఉంచుకున్న తర్వాత అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ద్వారా అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు.